ప్రభుత్వం ప్రజలకు చక్కటి ప్రజాపాలన అందిస్తుందని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. గురువారం మంచిర్యాల జిల్లా జన్నార మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద పార్టీ మండల అధ్యక్షులు ముజఫర్ అలీ ఖాన్, పట్టణ అధ్యక్షులు రమేష్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క, ఎమ్మెల్యే వెడ్మబొజ్జు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఖానాపూర్ నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయలతో రెసిడెన్షియల్ స్కూల్ కొరకు నిధులు కేటాయించినందుకు వారు ధన్యవాదాలు తెలిపారు. జన్నార మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని వారు కోరారు. జన్నార మండలంలో మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మరియు ఇన్ఛార్జి మంత్రివర్యులు సీతక్క గారికి మరియు ఈరోజు ఖానాపూర్ కాన్స్టిట్యున్సీ గర్వించబడ్డ రోజు. ఎందుకంటే 200 కోట్లు ఇంటిగ్రేటెడ్ స్కూల్ రెసిడెన్షియల్ స్కూల్కు మన ఖానాపూర్ కాన్స్టిట్యున్సీకి శాంక్షన్ అవ్వడం అదృష్టంగా భావిస్తూ ఈరోజు మరి రేవంత్ రెడ్డి గారికి, సీతక్క గారికి, మన శాసనసభ్యులు వెడ్మబొజ్జు గారికి ఈరోజు జన్నార మండల్ కాంగ్రెస్ పార్టీ తరఫున పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే మన ఏజెన్సీ ప్రాంతంలో ఇంత పెద్ద విద్యా సంస్థ రెసిడెన్షియల్ స్కూల్ రావడం అనేది మనం కాన్స్టిట్యున్సీ వాసులందరం గర్వించవలసిన విషయంగా జరుగుతూ రాని రోజులలో ఇంకా మన జన్నార మండల్ కూడా డిగ్రీ కాలేజ్ కావాలని మా ఎమ్మెల్యే గారిని కోరుతూ జన్నార మండల్